నమస్తే మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యనమల రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ఒక్కసారి వినండి. 24 బెల్ట్ షాపులు పెట్టండి ఎమ్మెల్యే సొంతూరులా. ఈ రాష్ట్రాన్ని వీళ్ళు ఏం చేయదలుచుకున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మా అక్కల బాధ, ఇంటి ఆయన తాగొచ్చి వాళ్ళని పెట్టే బాధ నేను అర్థం చేసుకోగలను. ఏ ఊర్లో ఎవడైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో బెల్ట్ షాపు పెట్టిండంటే బట్టలు ఊడదీసి కొట్టి వాడిని తీసుకొచ్చి బొక్కలేపించే బాధ్యత నేను తీసుకుంటా. విన్నారు కదా మిత్రులారా, చూడండి ఇతను ఏమంటున్నాడంటే, అప్పుడు బెల్ట్ షాపులు పెట్టిన వాళ్ళను బయటికి గుంజుకొచ్చి బెల్టులతో కొడతామని కూడా తన మాటలు విన్నారు కదా. అప్పుడు అధికారంలోకి రాకముందు ఎలక్షన్ టైంలో తన స్పీచ్ వింటే చెవులకు వినసొంపుగా అనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం మద్యం ధరలు పెంచుతున్నాం, మరి అలాగే ఈ న్యూ ఇయర్ 31 నైట్ నాడు 12 నుంచి 1 గంటల వరకు రెస్టారెంట్లకు, మరి బార్లకు, వైన్స్లకు పూర్తిగా హక్కు ఇచ్చేసింది. మీరు తెరుచుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, మీరు ఎంతైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరయ్యా ఎక్కువ తాగేది? సబ్బండ వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ఈ ప్రజలే ఎక్కువ మద్యం సేవిస్తారు. మరి వాళ్ళందరూ కూడా మద్యం తాగి మద్యం మతలో ఎవరు ఉన్నా పోయినా కూడా వాళ్ళకి పొరిగేది ఏమీ లేదు. కానీ అప్పుడు అధికారంలోకి రాకముందు మాత్రం వీళ్ళ మాయ మాటలు విని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అమ్మలక్కలందరూ కూడా నమ్మి వీళ్ళకు ఓట్లేసింది. కానీ వాళ్ళ నమ్మకాన్ని కూడా వమ్ము చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి సరే, వీళ్ళను బెల్ట్ షాపులు బంద్ చేపిస్తాం, బెల్ట్ షాపులు బంద్ చేపించిన తర్వాత వాళ్ళను ఎవరైనా అమ్మితే కూడా వాళ్ళను బయటికి తోలుకొచ్చి బట్టలు ఉడదీసి కొడదామని చెప్పింది. మరి మీరు అప్పుడు మాయమాటలు చెప్పి మళ్ళీ ఇప్పుడు మీరు మందు బాబులను ప్రోత్సహిస్తూ మద్యం బిజినెస్ ను బాగా ఎక్కువ, మీరు లిక్వర్ బిజినెస్ ను ఈ రాష్ట్రంలో ఒక నెంబర్ 1 బిజినెస్ గా మలుచుకొని మరి మీరు ఈ విధంగా బిజినెస్లు చేస్తుంటే, ఈ విధంగా అధికారం చెలాయిస్తుంటే మరి మిమ్మల్ని ఏమిటితోటి కొట్టాలి అని కూడా మేము అడుగుతున్నాం. తెలంగాణ ప్రజలకు నిజంగా సోయి ఉందో లేదో నేనైతే ఇట్లనే మాట్లాడతా, నిజంగా చెప్తున్నా. ఆనాడు ఆ విధంగా మాట్లాడితే ఆ మాటలన్నీ కూడా వీళ్ళు నమ్మి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ మహిళలు మొత్తం కూడా ఓట్లు వేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి. అమ్మ, మీ కళ ఏదైనా నెరవేరిందా? మీకు ఇచ్చిన మాట వీళ్ళు నిలబెట్టుకుంటారా? ప్రతి గ్రామంలో వాడవాడన బెల్ట్ షాపులు ఎక్కడక్కడ మొలిచిపోయినాయి, అభివృద్ధి చేస్తుండ్రు, సపోర్ట్ ఇస్తుండ్రు. సో ఈ విధంగా వీళ్ళు అబద్ధాలు ఆడి మాత్రమే అధికారంలోకి వచ్చిండ్రు. ఇట్లాంటి వ్యక్తులకు ఫ్యూచర్లో అవకాశం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మాత్రం ఓటుతోటే దెబ్బలు కొడతారు మిమ్మల్ని. ఇంకా ఏదైతే మీరు బెల్ట్ షాపులు బంద్ చేసినా మళ్ళీ వాళ్ళు అమ్మితే వాళ్ళని తోలుకొచ్చి బెల్ట్తోటి కొడతామన్నారో మిమ్మల్ని ఖచ్చితంగా ఓటుతోటే మిమ్మల్ని మంచి దెబ్బ కొట్టబోతుండ్రు తెలంగాణ ప్రజలు. వైన్స్లు బంద్ చేస్తాం, అన్ని బంద్ చేస్తాం, బెల్ట్ షాపులు బంద్ చేస్తామని చెప్పి అప్పుడు పూర్తిగా మద్యం లేకుండా చేస్తామని చెప్పి యనమల రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళా మాట మార్చారు. సీట్ వచ్చింది కదా కిందికి, తన కిందికి సీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని ఒక మంచి బిజినెస్ గా మలుచుకున్నారు. ఏందిరా బాబు, వీళ్ళది పాలన అంటారా లేకపోతే అబద్ధపు మాటలు అంటారా? అప్పుడుండే నేను ఇంటి మాయల పక్కీరు కథ అట్లున్నది. మాయల పక్కీరు అసలు ఇన్ని అబద్ధాలు చెప్పడానికి వీళ్ళకు నోరు ఎలా వచ్చింది? మొత్తం నోరు తెరిస్తే అబద్ధమే, నోరు తెరిస్తే అబద్ధం. అసలు నిజంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు చేసే పరిపాలన, నువ్వు ఉన్నా లేకపోయినా కూడా అరే పలాని వ్యక్తి ఉండే ప్రజల కోసం కష్టపడ్డాడు, ప్రజల అభ్యున్నతి కోసం పోరాడిండు, ఏ పార్టీ చూడరు. అప్పుడు జస్ట్ ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు మరణించిన తర్వాత యావత్ భారతదేశం కూడా మరి ఏడ్చింది, బాధపడ్డది. ఎందుకంటే తను చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి కాబట్టి. కానీ మీరేంటి, తెలంగాణ ప్రజలకు ఇంత అబద్ధపు మాటలు, పుండకోరి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు మళ్ళా మేము మద్యం ధరలు పెంచుతున్నాం, మరి మందుబాబులకు గుడ్ న్యూస్ అని పేపర్ ప్రకటనలు, ఈ బ్రేకింగ్ న్యూస్లు వస్తుంటే చాలా సిగ్గుసేట అనిపిస్తుంది. ఇది ముమ్మాటికి మేమైతే ఖండిస్తున్నాం. నిజంగా చెప్పాలంటే మీకు నిజంగా తెలంగాణ ప్రజల మీద ఇంత కూడా సోయి లేదు. మీరు తెలంగాణ ప్రజలను మిస్మరేజ్ చేసి తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెప్పి ఓట్లు వేపించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇప్పుడు మాటలు మారుస్తున్నారు. ఏ ఒక్కటన్నా మీరు ఇచ్చిన
హామీలు ఏ ఒక్కటన్నా కరెక్ట్ తెలంగాణ ప్రజలకు అమలు చేసిండ్రని కూడా మేము ముక్కు సూటిగా అడుగుతున్నాం. తెలంగాణ ప్రజలారా, మీరైతే దయచేసి ఆలోచించండి. ఇట్లాంటి మాటలు చెప్పే మాయల పక్కీర్ల మాటలు వినకండి. వాళ్ళు అన్నారు కదా, అప్పుడు మద్యం దుకాణాలే లేకుండా చేస్తాం, బెల్ట్ షాప్లే లేకుండా చేస్తాం అని చెప్పి ఇప్పుడు అదే మద్యం దుకాణాలను, అదే బెల్ట్ షాప్లను అభివృద్ధి కోణంలో నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, యనుమల రేవంత్ రెడ్డి గారు. ఈ తెలంగాణ ప్రజలు కూడా దీన్ని సోయినే పెట్టుకొని మనము వాళ్ళని ఏ రకంగా మనం కొట్టలేం కాబట్టి వాళ్ళని కొట్టే అవకాశం ఒక్కటే, ఒక ఓటు. ఆ ఒక ఓటు దెబ్బతో కొడితే గిర్రున తిరిగిపోయి అడ్డం పడిపోవాలి. ఆ విధంగా కొట్టాలంటే కేవలం ఒక ఓటే. ఆ ఓటుతోటే మంచి బుద్ధి చెప్పాలి అని కూడా నేను అంటున్నాను. అయిపోయింది. ఇక వీళ్ళు బెల్ట్ షాపులు, లిక్కర్ బిజినెస్ ను మంచి బిజినెస్ గా, అంటే సైడ్ బిజినెస్ గా మలుచుకొని వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏలుతూ ఉంటారు. మన ప్రజలందరూ కూడా మద్యాన్ని తాగుతూ ఉంటారు. వాళ్ళ సంసారాలు నాశనం అవుతూ ఉంటాయి. వీళ్ళందరూ మంచిగా సంతోషంగా ఆ వచ్చిన డబ్బులతోటి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కాన్సెప్ట్ అంతే, వాళ్ళ సిద్ధాంతం అంతే. ఒక సిద్ధాంతం లేదు, పాడు లేదు. మాయ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, ఇట్లాంటి అబద్ధాలు చెప్పే నాయకులను విన్న ఈ తెలంగాణ ప్రజలకు కూడా సోయలేదు. సో ఇది మిత్రులారా, అప్పుడు చెప్పినటువంటి మన రేవంత్ రెడ్డి గారు మాటలందరూ మీరు విన్నారు కదా. మరి ఇప్పుడు ఇతను ఏ విధంగా పరిపాలిస్తున్నారో ఈ తెలంగాణ ప్రజలే ఆలోచించాలి.